ఒకడు అంటాడు సంపన్న మాలలు. ఏమంటారు? అయ్యా ఈ రాష్ట్రంలో సంపన్న మాదిగలు లేరా? లేరా? మాదిగలు ఎమ్మెల్యేలు కాలేరా? మాదిగలు ఎమ్మెల్సీలు కాలేరా? మాదిగలు ఎంపీలు కాలేరా? మాదిగలు బిజినెస్ మ్యాన్లు కాలేదా? మాదిగలు యూనివర్సిటీలో ప్రొఫెసర్లు కాలేదా? ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రిజర్వేషన్ పొలాల్ని మీరు పొందలేదా? మీరు కార్లు కొనుక్కోలేదా? మీరు భూములు కొనుక్కోలేదా? నిజంగా మీరు అన్నట్టు మాలలే సంపన్న మాలలే అంటే మాకు ఈ తలకాయ నొప్పి ఎందుకునేది ఆయన? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యఫలమని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి త్యాగఫలమని ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత వర్గాలన్నీ కూడా అంటరాని స్థాయిలో నుంచి శాసించే స్థాయికి వచ్చాయి. నేను ఈరోజు అడుగుతున్నా, నేను మాలోడిగా పుడితే ఈ మాల సామాజిక వర్గాల కోసం దళితులలో మాలలు భాగస్వామ్యమా కాదా? చెప్పండి గట్టిగా. దళితుల్లో మాలోళ్ళు ఉన్నారా లేదా? మరి దళితుల ఏ కులం గురించి దక్కల కోసం మాట్లాడినా శభాష్ రాజేష్ అన్న, మాదిగల కోసం మాట్లాడినా శభాష్ రాజేష్ అన్న, సింధుల కోసం మాట్లాడినా శభాష్ రాజేష్ అన్న అని మాట్లాడతారు. మరి మాలల కోసం మాట్లాడితే ఎందుకు? ఇప్పుడు చెప్పాలా? కులపిచ్చి నాకున్నట్ట వాడుకున్నట్ట? మిగతా వాళ్ళ కోసం మాట్లాడినప్పుడేమో మెచ్చుకొని దండేస్తావు, మరి మాల సామాజిక వర్గాల కోసం మాట్లాడితేనేమో కులపిచ్చినట్టు. రెడ్డిలు రెడ్డిల మీటింగ్ పెట్టుకోవచ్చు, వెల్మోళ్ళు వెల్మల మీటింగ్ పెట్టుకోవచ్చు, కమ్మోళ్ళు కమ్మల మీటింగ్ పెట్టుకోవచ్చు, ఆఖరికి మన మేనమామలైన బాపనులు కూడా బాపనుల మీటింగ్ పెట్టుకోవచ్చు. కానీ మాలలు మాలల మీటింగ్ పెట్టుకుంటే మాత్రం పెద్ద సమస్య. ఇది ఎక్కడి న్యాయం అండి? ఎందుకంటే వాళ్ళకి తెలుసు మాలల లోపల ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు, సామాజిక అవగాహన కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా మిగతా సమాజాల కోసం ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా ఆలోచిస్తారు.